ఖమ్మం వెలుగు మాటల గరీబోళ్ళు అప్పో సొప్పో చేసి కష్టపడి కట్టుకున్న ఇండ్లను కాంగ్రెస్ సర్కార్ బుల్డోజర్లతో ఊడ్చిపడేసింది కదా. పాపం ఇండ్లు వైనోళ్ళ బాధ చూస్తా అంటే కండ్ల పొంట నీళ్ళు వస్తున్నాయోళ్ళ కట్టుబట్టలతోని పిల్ల పాపలతోని రోడ్డు మీద పడ్డరాళ్ళు. ఇక జిల్లాల ముగ్గురు మంత్రులున్నా ఏం ఫాయిదా, వీళ్ళని దేకినోళ్ళు లేరు. మన రామన్న వాళ్ళ దగ్గరికి పోయి హిమ్మతిచ్చిండు, గరీబోళ్లకు ధైర్యం ఇచ్చిండు. పారి మనం కూడా వినోబా కాలనీ కాడికి పోయి అక్కడోళ్ళ బాధ అరుచుకుందాం. అసలు ఈ రేవంత్ సార్కు ఇండ్లు ఊల్చుడు ఏం సంబరమో అర్థమే అయితలేదు. గరీబోలీలో దొరికినయా కట్టుబట్టలతోని రోడ్డు మీద పడేసుడు గిదేం నియతి, గిదేం పాలన. కాళ్ళు మొక్కినా కనికరం చూయించలే. కండ్ల ముందే ఇండ్లను కూల్చి పడితే వీళ్ళు ఏడికని పోవాలి, ఏడాని ఉండాలి. ఇల్లంటేనే ఆత్మగౌరవం. సొంత ఇల్లుంటే సాల్ ఎల్లిపాయ మేరంతో నన్నా తింటామని అనుకుంటారు. కానీ అసంటోల కడుపు కొట్టినంత పని చేసింది. వాళ్ళకు దిక్కు దివానం లేకుండా చేసింది మన రేవంత్ సర్కారు. ఇండ్లు పోయినోళ్ళు బాధ ఇట్టుంటే ఎంతటి బండసొంటి మనిషికైనా పానం చిముక్కుమంటది. కానీ మన సర్కారులకు మాత్రం సీమ గుట్టినట్టు కూడా ఉండలేదు. ప్రభుత్వం అంటే పేదలకి న్యాయం చేయాల. వాళ్ళు ఎక్కిన దాకా ఒక మాట ఉంటారు, వాళ్ళు ఎక్కిన తర్వాత తీసి పడేస్తారు. అదేంటంటే డబ్బులు ఇచ్చినాముగా అంటారు. మాకు డబ్బులు ఇవ్వలేదు సార్, ఎవరు ఇవ్వలేదు, మేము తీసుకెళ్ళి. పేద ప్రజలని నోరుగొట్టిన ప్రభుత్వము ఏ ప్రభుత్వము ఉండదు సార్. మేము చెబుతున్నాము, మా ఉసురు కొట్టుకుంటది. మేము ఏడ్చే ఏడుపులు వాళ్ళకి వినపడుతున్నాయో వినపడటం తెలియటం లేదు. కానీ సార్ ఏంది సార్ శ్మశానం చేశారు మొత్తం ఇది. ఏ పేద ప్రజలను ఏడిపించిన ఏ ప్రభుత్వము రాదు సార్. రేయనక పగలనక గుట్టు భయంతో ఎవరు వచ్చి ఎప్పుడు కొడతారో తెలియదు, ఎవరు వచ్చి ఎప్పుడు తంతారో తెలియదు, ఏం చేసిపోతారో తెలియదు. అలాంటి భయానికి అయినా దోమలకి, ఈగలకు, పాములకు, తేళ్లకు, రాళ్ళకి మోకాళ్ళు బలగొట్టుకొని ఆ దోమలు కరిచి రక్తం లేక రక్తాలు ఎక్కించుకొని నానా ఇబ్బందులు పడుకుంటూ ఉంటుంటే కూడా ఇక్కడ ఉండనీయకుండా నీడ లేకుండా హాస్పిటల్లో పని చేసుకుంటా ఆ డబ్బులు కూడా పెట్టుకొని ఇక్కడ చేస్తే మొత్తం ముక్కలుగా ఇరుకొట్టేశారు సార్. మాకు ఏమీ లేదు, అసలు దిక్కు దేశ లేదు. నాన్న లేడు, అమ్మ లేదు, తండ్రి లేడు, ఎవరు లేరు సార్. నా పిల్లలు పోషించుకోవాలని నేను ఒక్కదాన్ని ఇంత కష్టపడుతున్నా. వెలుగు మాటల ఇండ్లు పోయి ఆపతలి పడ్డ కుటుంబాలను కేటీఆర్ సారు కాల్చుకున్నాడు. వాళ్ళ బాధలను అరుచుకున్నాడు. పోలీసులను ముంగడబెట్టి ఈ రేవంత్ సర్కార్ గూండాగిరి ఎట్లా చేసిందో కండ్ల పొంట నీళ్లు పెట్టుకుంటా చెప్పుకున్నారు ఇక్కడ జనాలు. ఇక్కడ 200 3 వేసుకొని కరెంటు స్తంభాలు, పోల్స్ ఇవన్నీ వేసుకున్నాం. వాటిని ఏ మాత్రం న్యాయం జరగట్లేదు సార్. అసలు వితౌట్ నోటీస్, వితౌట్ ఎన్ని ఇన్ఫర్మేషన్ తో వచ్చి 3000 4000 మంది పోల్స్ తో వచ్చి ఈ పేద ప్రజలు ఇల్లు కూల్పేశారు సార్. కనీసం కష్టపడి కట్టుకుని రూపాయి కోడేసుకుని కట్టుకుని ఇల్లు సార్. 6th క్లాస్ నుండి ఇక్కడే ఉంటున్నా సార్. 9th క్లాస్ నుంచి నాది ఇక్కడే 10th అయిపోయింది, ఇక్కడే 9th అయిపోయింది. నాన్నగారు కూలికి వెళ్తారు సార్. సార్ మా ప్రతి భూమికి పట్టాలు ఉన్నాయి సార్. ఖమ్మంలో ప్రతి భవనంలో ప్రతి ఏపీ వల్ల సగం పనులు ఇక్కడ చేస్తున్నారు సార్. సర్కార్ చేస్తున్న నిర్వాహకంతోని రోడ్డు మీద పడ్డ భూదాన్ కాలనీ జనాలకు కేటీఆర్ సార్ ధైర్యం ఇచ్చిండు. వీళ్ళ కోసం సుప్రీంకోర్టు దాకా కూడా పోయి కొట్లాడతామని మాటిచ్చిండు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఇదే జాగల ఇండ్లు కట్టించి గృహప్రవేశాలు కూడా చేయిస్తామని హిమ్మత్ ఇచ్చిండు కేటీఆర్ సార్. 2.5 ఏళ్ళు అయింది ఇప్పుడు వచ్చి. 2.5 ఏళ్లలో ఎన్ని ఇళ్ళు కట్టారో దేవుడికి తెలుసు. కానీ ఎన్ని ఇళ్ళు కూలగొట్టారో నేను చెప్పగలను. అక్కడ హైదరాబాద్ లో తెల్లారులేస్తే కూలగొట్టడమే. మహబూబ్ నగర్ లో పాపం కాళ్ళు చేయాలి చక్కగా లేనోళ్ళు, దివ్యాంగులు, వాళ్ళు కట్టుకున్న కాళ్ళని 150 ఇండ్లు ఉంటే వాళ్ళ మీద కూడా పోయి ఇట్లా మొదలుపోయి కూలగొట్టారు. మీ దగ్గర 4000 మంది పోలీసులు వచ్చినారు. ఒకటి కాదు, శత్రు దేశం మీదకి దండయాత్రకు పోతారు చూడు, అట్లా వచ్చి తెల్లారి పూట నోటీస్ ఇవ్వకుండా మీ మీద వచ్చి దాడి చేసి మీ నోటికాడు బుక్క లాగేసుకుని ఇవాళ మీ పిల్లలు చదువుకునేటోళ్ళు ఉన్నారు, వాళ్ళు పరీక్షలు రాసే టైం ఇవాళ మిమ్మల్ని రోడ్డు మీద పాడేసింది ప్రభుత్వం. నేను అందుకే అంటున్నా, ఇందిరమ్మ రాజ్యం అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కొలగొట్టడం. మీకు ఇలా ఏ ఓట్లు లేవు. నేను రాజకీయం కోసం రాలా. కేసీఆర్ సార్ చెప్పాడు, మీకు చెప్పమన్నాడు కేసీఆర్ సారు. మళ్ళీ మీకు ఇదే వెలుగు మట్లలో ఇదే జాగలో మీకు ఇల్లు కట్టించి మళ్ళీ గృహప్రవేశం కూడా మేమే చేస్తాం. అందుకే ధైర్యంగా ఉండండి. మీకు కేసీఆర్ అని ఉన్నాడు మీ ఎంబడ, కేటీఆర్ అని ఉన్నాడు, మేము అందరం ఉన్నాం మీకోసం. మీకు అన్ని కాయిదాలు ఉన్నాయి, కోర్టుకు పోదాం. కోర్టు కూడా మీరు రూపాయి ఖర్చు పెట్టుకునే పనిలా మేము పార్టీ తరఫున మేము కొట్లాడతాం, మీకు మేము అండగా నిలబడతాం. ఇడ ఇంకోటి చెప్పాలి, ఓ దిక్కు జనం గింత కోసపడుతురా, రోడ్డు మీద పడి గింతగానం ఏడుస్తురా. ఇంకో దిక్కు ఈ జిల్లా మంత్రి పొంగులేటి సారు ఏమంటుండో ఎరికేనా,
ఇట్లా ఏడ్చేటోళ్ళు అందరూ పెయిడ్ ఆర్టిస్టులట, అంటే పైసలు ఇస్తే ఎడుతారట. ఏంది ఇది? నేరి గింత అద్మానమా? వీళ్ళు పైసలు తీసుకొని ఏడ్చేటోళ్ళ లెక్క కానొస్తురా ఈ మంత్రులకు? నమ్మి గెలిపిస్తే గీ మాటలా? కేసీఆర్ సార్ అధికారంలో ఉన్నప్పుడు గరీబోలకు సొంతిల్లు ఉండాలని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తే వీళ్ళేమో ఉన్న ఇండ్లను కూల్చబట్టి ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? పోలీసులను పెట్టి ఇండ్లను బుల్డోజర్లను రప్పించుడేనా ప్రజాపాలన అని శాపాలు పెడుతురు జనాలు.